ఇక్కడ లేడు అని ఏమేశాడు, ఏమయ్యాడు, తిరిగి లేచాడు. అక్కడ దాని ముందు పెట్టిన ఆ రాయి కూడా ఏమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒకటి ఇంపార్టెంట్ అయిన విషయం. యేసు ప్రభు ఉన్నాడా లేదండి. హల్లెలూయా. రెండవదిగా, మనుషులుగా ఈ లోకములో ఉన్న దేవుడికి పాపములో ఉన్న ఒక మనిషికి పాపములో ఉన్న మనిషి యొక్క పాపమును మోయలేడు. హల్లెలూయా. ఎలాగే పాపములో ఉన్న ఒక దేవుడు పాపములో ఉన్న ఒక మనిషిని ఇంకొక పాపములో ఉన్న మనిషి యొక్క పాపమును మోయలేడు. అందుకోసం పాపం లేని పరిశుద్ధమైన మన దేవుడు పాపము నుంచి మన కోసం ఏం చేశాడు, ఈ లోకానికి వచ్చి మన పాపమును మోసి మన కోసం ఏం చేశాడు, దేవుడు విడుదలను స్వతంత్రమును ఏం చేశాడు, కలుగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని పాయింట్ ఏంటి, యేసు ప్రభు ఒకడే నిజమైన దేవుడు అని అక్కడ తెలియబడుతుంది. హల్లెలూయా. ఈ లోకములో మనం ఎంత శ్రమలు వచ్చినా రూల్ ఉంది అని నేను అనట్లేను, రూల్ అని నేను అనట్లేను, నేను రూల్ అని చెప్పట్లేదు. రోడ్డు మీద పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకో, లేకుంటే చర్చిలో పెట్టుకో. ఓకేనా? ఇంకా అయిపోయింది. రూల్ ఉందని అడుగుతాను, రూల్ ఉందని అడుగుతాను. నీకేమో అర్థమవుతుంది ఏమన్నా? ఎందుకు కొడుతున్నారా? ఇంట్లో పెట్టుకో, ఇంట్లో పెట్టుకో. చర్చ్ ఇల్లుందా రోడ్ ఇద్దరు కూడా చెప్తాను కదా,